హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఎలక్ట్రిసిటీ బిల్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్ వంటివి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఎందుకు కట్టలేకపోతున్నామో తెలుసుకుందాం. ఆర్బీఐ కొత్తగా అమల్లోకి తెచ్చిన రూల్, ప్రతి ఒక్క బ్యాంకు బీబీపీఎస్తో ఎన్రోల్ అవ్వాలి. ఏ బ్యాంక్ అయితే బీబీపీఎస్తో ఎన్రోల్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ ఇంతకు ముందులాగే థర్డ్ పార్టీ యాప్స్ అంటే పేటిఎం, ఫోన్పే, క్రెడిట్ లాంటి యాప్స్ అన్నమాట, అవి యూజ్ చేసుకుని క్రెడిట్ కార్డ్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ మొదలైనవి కట్టుకోవచ్చు. మొత్తం 34 బ్యాంకులు క్రెడిట్ కార్డ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే అందులో 8 బ్యాంకులు మాత్రమే ఇప్పటి వరకు బీబీపీఎస్తో ఎన్రోల్ అయ్యి ఉన్నాయి. అవి ఏంటంటే ఎస్బీఐ, కోటక్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్. మిగిలిన బ్యాంకుల్లో అన్నీ ఆర్బీఐని 90 రోజులు గడువు అడిగాయి. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్స్ కూడా కేవలం బీబీపీఎస్ లేదా ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే బిల్లు చెల్లించాలి. దీనికి ఆర్బీఐ చెప్పిన 2 ముఖ్యమైన రీజన్స్. ఒకటి ట్రాకింగ్, రెండోది సెక్యూరిటీ. ట్రాకింగ్ అంటే ఎంతమంది థర్డ్ పార్టీ యాప్స్ యూస్ చేస్తున్నారో అండ్ ఎంతమంది ఎంత కడుతున్నారు. రెండోది ఆన్లైన్ మోసాలను అరికట్టడం. అంటే మనం చూస్తుంటాం కదా, ఈ లింక్ ద్వారా మనం పే చేస్తే 25 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది, అలాంటి లింక్స్ యూజ్ చేసి కట్టడం వల్ల మొత్తం అమౌంట్ పోతుంది. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఆర్బీఐ ప్రతి ఒక్క థర్డ్ పార్టీ యాప్స్ని అండ్ బ్యాంక్స్ని బీబీపీఎస్తో ఎన్రోల్ చేసుకోమని చెప్పింది. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.